చేనేతలకు తొలి నుండి అండగా ఉంది తెలుగుదేశం పార్టీ అని రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్ అన్నారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో జొన్నాదుల మహేష్ మాట్లాడారు. జీవితాంతం చేనేత కార్మికుల సంక్షేమం కోసం పోరాడిన ఉద్యమ సూర్యుడు దివంగత నేత ప్రగడ కోటయ్య జయంతిని రాష్ట్ర అధికారిక కార్యక్రమంగా నిర్వహించడం కోసం కూటమి ప్రభుత్వం జీవో తీసుకురావడం ముదావాహమని కొనియాడారు. ప్రగడ కోటయ్య అంటే చేనేతలు గుర్తుకొస్తారని ఆయన చేనేత కార్మికుల కోసం స్వపక్షంలో సైతం విపక్ష గొంతుగా వినిపించేవారని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా పద్మశాలీలకు గుర్తింపు తెచ్చారని చెబుతూ అటువంటి నేత జయంతి ప్రభుత్వ అధికారిక వేడుకగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో దివి అనిత, గోల్డ్ శ్రీనివాస్, పంచమర్తి భాస్కర్, గోపాల్, దివి హేమంత్, అక్కల ప్రసాద్, గిరీష్, ధనుంజయరావు, గట్టుబాలు, కాటూరి భాస్కర్, దివి, కరుణ యేసు, విజయ, పరమేశ్వర్, మధు, కోటి, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. గత 2025 ఆగస్టు 6వ తేదీన మంగళగిరిలో చేనేత దినోత్సవం సందర్భంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కీర్తిశేషులు చేనేత పితామహుడు ప్రజాబంధు ప్రగడ కోటయ్య గారి జయంతిని రాష్ట్ర అధికారిక పూర్వకంగా నిర్వహించడానికి జీవో ఇస్తామని చెప్పేసి మాటిచ్చారు. ఇచ్చిన ప్రకారంగా 2026 జూలై 26 రాకముందే నిన్నటి రోజున ప్రజాబంధు ప్రగడ కోటయ్య గారి జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించడానికి జీవో ఇచ్చిన సందర్భంగా రాష్ట్రం మొత్తం కూడా చేనేత వర్గాలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తమ యొక్క హర్షాతిరేకాలు వెలిబుచ్చుతూ ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అందులో భాగంగా మన ప్రియతమ నేత శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆదేశాలతో తెనాలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి చేనేత వర్గాలపై చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి మక్కువ, వారి మీద ఉన్నటువంటి ఇష్టానికి ప్రతీకగా మరి వాళ్ళ ప్రగడ కోటయ్య గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క అధికారపూర్వకమైనటువంటి జయంతోత్సవాలు నిర్వహించడం కాకుండా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేనేత కార్మికులకు ఉన్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కరించడంలో ముందుందనే విషయం గమనించాలి. మరి 2019 నుంచి 24 వరకు చేనేత కార్మికుల సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ రావాల్సిన బకాయిలన్నింటినీ పెండింగ్ పెడుతూ కార్మికులకు రావాల్సిన థ్రిఫ్ట్ ఫండ్ని వాయిదాలు వేసుకుంటూ వచ్చిన సందర్భంలో ఈ రోజు వరకు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1,67,00,000 రూపాయలు థ్రిఫ్ట్ ఫండ్ని రాష్ట్ర వ్యాప్తంగా 133 సహకార సంఘాలకు జమ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం పద్మశాలీలకు ప్రజాబంధు అయినటువంటి ప్రగడ కోటయ్య గారి జయంతిని అధికారికంగా ప్రకటించటం, పద్మశాలి కులస్తులుగా అలాగే పద్మశాలి ఉపకులాలైనటువంటి 11 కులాలైనటువంటి పద్మశాలి సంఘీయులందరి తరపున కూడా కూటమి ప్రభుత్వానికి మేము ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది పద్మశాలీలకి కూటమి ప్రభుత్వంలో ఉన్న గౌరవంగా మేమంతా భావిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల నుంచి 45 లక్షల వరకు పద్మశాలీలు, దాని ఉపకులాలకు సంబంధించిన సంఘీయులందరూ ఉన్నారు. ఈ సంఘీయులందరి తరపున కూటమి ప్రభుత్వానికి మేమంతా కూడా మద్దతు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వాన్ని మా సంఘీయులు ఎప్పుడు డిమాండ్లు చేయటం, ధర్నాలు చేయటం ఇలాంటి ఎప్పుడు మా సంఘీయులు చేయరు, వాళ్ళకి అలవాటు కూడా ఉండదు. కానీ ప్రభుత్వం మా మీద గౌరవం చేత మా అందు ఉండి ప్రగడ కోటయ్య గారిని జయంతిని అధికారికంగా ప్రకటించడం ఇది మాకెంతో గర్వకారణమైన విషయంగా తెలియజేసుకుంటూ